సార్ లోక్సభలో అమరావతి రాజధానిపై అధికారిక ప్రకటన వస్తుందా? లోక్సభ జరగబోయే ముందు అఖిలపక్షంగా అందరినీ పిలుస్తారు కదా. పిలిచినప్పుడు ఈరోజు లావు కృష్ణదేవరాయలు వాళ్ళ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఆయన నాయకుడు, లోక్సభ నాయకుడు, ఆయన మాట్లాడారు అమరావతి చట్టబద్ధత కోసం మేము డిమాండ్ చేస్తాము అని. అమరావతిలో నిన్న రిపబ్లిక్ డే జరిపారు, మొదటిసారి ఓ 10 ఏళ్ల తర్వాత అయినా కానీ రాజధానిగా పేరున్న చోట చేశారని అందరూ సంతోషించారు. కానీ అదే సమయంలో దాంతోనే వస్తుందా అనేది ఒకటి. రెండో, చట్టబద్ధత ఎందుకు రాలేదు? మీరు గమనిస్తే గత పార్లమెంట్ సమావేశాలప్పుడు చట్టబద్ధత కల్పిస్తాము, అంతా అయిపోయింది, ఇంకా రెడీ 1, 2, 3 అన్నారు. తీరా ఏం రాలేదు. అప్పుడు మంత్రిగా అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన అడిగితే ఆయన ప్రక్రియ కొంచెం చర్చలు జరుగుతున్నాయి, సమయం పడుతుంది, ఈ పద్ధతిలో చెప్పారు. ఈరోజు మేము డిమాండ్ చేస్తాం సభలో అని అడిగారు అని అంటున్నారు లావు కృష్ణ. అంటే ఇప్పుడు రెడీగా లేదనే కదా. ఈ సమావేశాల ఎజెండాలో రెడీమేడ్గా అయితే అమరావతికి చట్టబద్ధత కల్పన అన్నటువంటి ప్రతిపాదన లేదు, ఉంది అని చెప్పట్లేదు ఆయన. అడుగుతాము, దాని గురించి మేము పనిచేస్తాము, ఈ పద్ధతిలోనే ఆయన మాట్లాడుతున్నారు. రెండో వైపున మిథున్ రెడ్డి వైసీపీ నాయకుడు, ఆయన అమరావతికి మేము ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదు అని ఒక ప్రకటన 1-2 సార్లు మళ్ళీ చేస్తున్నాడు. మేము ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదు, మేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మాత్రమే అన్నాము, కాబట్టి అమరావతికి మమ్మల్ని వ్యతిరేకులుగా చెప్పకండి, కానీ అమరావతి రైతులకు న్యాయం జరగాలని మటుకు మేము పార్లమెంట్లో డిమాండ్ చేస్తాం. మీరు చూడండి సార్, రాజకీయ పార్టీలు, పాలక పార్టీలు పాత్రలు వాళ్ళ రోల్ వీళ్ళు, వీళ్ళ రోల్ వాళ్ళు ఎలా తీసుకుంటుంటారో మీరు ఒకసారి చూడండి. గత ప్రభుత్వాల్లోనేమో వీళ్ళు ఉన్నప్పుడేమో రైతులు సమస్యలు అవన్నీ ఏమో వాళ్ళు, అది రైతుల ఆందోళనలు కూడా లాఠీ చార్జీలు ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వచ్చేసరికి రైతుల సమస్యలు వాటి మీద స్పందన రావట్లేదు, మేము చేస్తామంటున్నారు. అది చూడాలి మరి. రేపు 29వ తారీఖున, ముందు 28 అన్నారు, ఇప్పుడు 29కి వాయిదా వేశారు. ఈ రిటర్నబుల్ ప్లాట్లు ఇవన్నీ మేము ఇస్తాము, దాన్ని కొలికి తెస్తామని నారాయణ ఈరోజే చెప్తూ ఉన్నారు. ఈసారి మటుకు ప్లాట్లు కొత్త పద్ధతిలో ఇస్తారట. గతంలో వాణిజ్య ప్లాట్లు, నివాస ప్లాట్లు, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ అనే వేరువేరుగా ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి, భూమి మరీ ముక్కలు అయిపోయింది. అందుకని ఇప్పుడు రెసిడెన్షియల్ కమర్షియల్ కలిపి ఒకే చోట ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారంట. దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, బహుశా మీకు రెండు కలిపి ఇచ్చారనుకోండి, రెండు కలిపి ఇంకెవరైనా పెద్దవాళ్ళు కార్పొరేట్లో బిజినెస్ మోడల్లో తీసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కమర్షియల్ స్పేస్గా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇళ్ళ ముందు షాప్ పెట్టుకున్నట్టు కాదు, మొత్తం అవన్నీ అయితే పొడుగ్గా ఒక పెద్ద ఖండం వచ్చేస్తుంది. మరి దీని వెనక ఉన్న వ్యూహం ఏంటి, ఇది ఎలా జరుగుతుంది మనకు ఇంకా తెలియదు, వివరాలు తెలియాలి. కానీ చంద్రబాబు నాయుడు అయితే ఎక్కువ ఫోకస్ పెట్టి అమరావతి మీద స్ట్రెస్ చేస్తున్నారు. కానీ ముందుకు పోతున్నది మటుకు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తున్నది మటుకు తక్కువ. ఎందుకంటే 26 కూడా వచ్చేసింది, 26లో కూడా జనవరి కూడా అయిపోతూ ఉంది. మరి ఎప్పుడో ఒక దీన్ని పెట్టారు, ఒక ఏది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అంటారు కదా. ఇప్పుడు సెకండ్ స్టేజ్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. మళ్ళీ సింగపూర్ వస్తుందంటున్నారు, తెలియదు. ఈ లోపల అసలు లోక్సభలో చట్టబద్ధత వస్తుంది గ్యారంటీ అన్న ప్రకటన కేంద్రం నుంచి రాలేదు. ఈయన మంత్రి కూడా కాదు కదా, ఈయన వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు. అంటే అడగడంలోనే ఉన్నట్టుగా ఉంది, ఇంకా అడగడంలోనే ఉంది. రైతులు కొంత నిరుత్సాహపడవచ్చు ఈ విషయంలో. సార్